హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ప్రవీణ్ పగడాల వారి గురించి, వారి దుర్మరణాన్ని చాలా అనుమానాలు ఉన్నాయని, ఏమైనా మొత్తానికి హాట్గా ఉంది కదా. సరే, ఇప్పుడు దాని గురించి పక్కన పెడదాం. ఇంకొక వీడియో చూద్దాం దాని మీద. ప్రజెంట్ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో టాక్ ఆఫ్ ద స్టేట్ అయింది? ఇంతవరకు సుమారుగా ఒక 3-4 దశాబ్దాలుగా ఎప్పుడూ లేని బజ్ ఇప్పుడు క్రియేట్ అయింది, ఇప్పుడు నడుస్తుంది. ఎందుకు? కారణం ఎవరు? ఓకే, సమగ్రమైన పరిశీలన నేనైతే చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గంలో, అఫ్కోర్స్ ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంతటి ఉన్నత విద్యావంతుడు ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అగ్రవర్ణాల కనుసన్నల్లోనే పరిపాలన నడిచింది అనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. స్ట్రాంగ్లీ చెప్పగలను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఇక్కడ ఎందుకు కొలిగిపూడి శ్రీనివాసరావు మా ఎమ్మెల్యే గారికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? లేదా లోకల్లో ఉన్న నాయకులకు ఎక్కడ సమస్య వచ్చింది? వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? ఇటు ఎమ్మెల్యే గారికి అటు నాయకులకు మధ్య సఖ్యత లేకపోవడం వల్లే కదా ఈ సమస్య ఇంత పెద్దగా అయింది. మరి సమస్య ఎందుకు వచ్చింది? ఎందుకు సఖ్యత కుదరట్లేదు? ఒక చిన్న పరిశీలన, చిన్న డిస్కస్ చేద్దాం. రైట్, ముందనుకున్నట్లుగా సెటిల్డ్ నాయకులు, ఆల్రెడీ స్థిరపడిన, ప్రతి మండలంలోనూ కొన్ని సంవత్సరాలుగా వేళ్ళూనికిపోయి పాతుకుపోయిన నాయకులు ఎప్పుడైతే శ్రీనివాసరావు గారు గెలిచారో అక్కడి నుండి శ్రీనివాసరావు గారిది పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఇందులో ఎమ్మెల్యే గారికి పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. బట్ తను అనుకోవడం ఏంటి అంటే, ఒక కొత్త తరాన్ని నాయకత్వంలోకి దించాలి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో అందులో ఎందుకు నాయకులను సృష్టించుకోకూడదు? నాకు నచ్చింది ఇది. ఎందుకు అంటే, ప్రతిసారి ఎక్కడో కోనేరు రంగారావు గారిని తీసుకొచ్చారు, జ్యోతి గారిని తీసుకొచ్చారు, ఇంకెక్కడెక్కడ వాళ్ళనో అసలు ఏ మాట కూడా మాట్లాడని రక్షణ నిధి గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ గెలిపించుకున్నారు. ఎందుకంత కర్మ ఏంటి తిరువూరు నియోజకవర్గానికి? అఫ్కోర్స్ ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ వారు కాదు. ఈ తిరువూరులో నాయకులు, ఎస్సీ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదా? పరిపాలన చేతగాని నాయకులు ఉన్నారనా? పరిపాలించలేరనా? ఎడ్యుకేటెడ్ లేరా? ఎందుకు పరాయి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి గెలిపించడం? రైట్, అదే లోకల్లో ఉన్న నాయకుల్ని డెవలప్ చేస్తే, లోకల్లో ఉన్న చిన్న చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను అప్గ్రేడ్ చేస్తే, వాళ్ళకు కొంచెం లిఫ్ట్ ఇస్తే, ఎంతకాలం అంటే బ్రతికున్నంతకాలం ఒక నాయకుడు ఆ మండలంలోనూ ఆ గ్రామంలోనూ ఆయన బ్రతికున్నంతకాలం ఆయనదే పెత్తనం అయితే మిగిలిన వాళ్ళందరూ ఏమవ్వాలి?
పదవులన్నీ అనుభవించి ముసలోళ్ళు అయ్యే వరకు వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటే మిగిలిన యువత ఏమైపోవాలి? ఎస్, ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. మీరు ఏవేవో సమస్యలు తీసుకొచ్చి పెద్ద భూతత్వం పెట్టి చూస్తున్నారు. ఆయన అది చేశాడు, ఇది చేశాడు, అందుకే ఎమ్మెల్యే గారిని ఇట్లా చేస్తున్నారు అని ఏవేవో ట్రై చేస్తున్నారు ఆయన మీద కొంచెం అంటే డ్యామేజ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి. కానీ అసలు రీజన్ అయితే మాత్రం ఇది. కొత్త తరం రావాలి, పరిపాలన కొత్త తరహాలో వెళ్ళాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు దర్జాగా ఉండాలి, ఆయనకేంటి ఎవరికి కనిపించకూడదు. నో, కనిపించాలి. ప్రతి మనిషికి, సాధారణమైన ప్రతి మనిషికి ఎమ్మెల్యే ఎస్ ఈయన మా ఎమ్మెల్యే అని తెలియాలి. నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో ఎమ్మెల్యేని కలవటం సర్వసాధారణం, చాలా ఈజీ. ఒక ఎమ్మెల్యేని కలవడం అంటే తెలంగాణలో పెద్ద విషయమేం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేని కలవటం అంటే ఆ ఊర్లో అబ్బా ఎమ్మెల్యే గారికి మనోడు బాగా తెలుసు అంట, ఎమ్మెల్యే గారికి బాగా దగ్గర అంట. అసలు నేనైతే చాలా షాక్ అనమాట. ఎందుకంటే నేను చాలా కాలం తెలంగాణలో ఉన్నాను. చాలా కామన్గా ఎమ్మెల్యేలను కలవడం సామాన్యమైన ప్రజలకు చాలా పరిపాటది. కానీ ఆంధ్రాలో మాత్రం ఇట్స్ చాలా రిజర్వ్డ్ అనమాట. అట్లాంటిది బద్దలు కొట్టాడు ఎమ్మెల్యే మిస్టర్ కొలికపూడి శ్రీనివాసరావు. అసలు ఎవరైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా, మీకు ఏది ఉన్నా సరే నా దగ్గరికి రండి అన్నాడు. ప్రజాదర్బార్ లాగా చేశాడు. అసలు ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడాలి అంటే పనులు చేపిస్తూనే ఉన్నాడు. మరి ఎక్కడ ఏంలో వచ్చిన ప్రాబ్లం? తిరువూరు ప్రతిసారి ఎందుకు అంటే సిజిలింగ్ అవుతుంది, కొత్తలాడిపోతుంది ఇప్పుడు రాజకీయంగా? ఎందుకు? అధికారం దూరమైందనే కాన్సెప్ట్ అయితే ఎవ్వరూ కాదనలేని సత్యం. తనొక్కడే ఒంటరిగా తన మార్పు చూపించుకుంటున్నాడు అనేది కొంతమందికి డైజెస్ట్ అవ్వడం లేదు. సో ఇది ఒక వెర్షన్. ఇక రెండో వెర్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది చెప్పి తీరాల్సిందే. అదేంటంటే రైట్, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎవరు గెలిపించారు? ఎవరు సహకరించారు? ఉన్న అయితే ఇప్పుడు అగ్రకులాలు అంటున్నామో వాళ్ళందరూ సహకరించారు. ఒక గొప్ప నాయకుడిగా ఎమ్మెల్యే గారు ఏం చేయాలి అంటే అన్ని రకాల నాయకులను కలుపుకుంటూ ఒక కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. లేకపోతే వాళ్ళతో అడ్జాయిన్ చేసి, వాళ్ళతో ఎండోర్స్ చేసి సైమల్టేనియస్గా ఒక 2.5 year అయిపోయేసరికి ఈ కొత్త తరం నాయకులు ఖచ్చితంగా ఒక లీడర్ స్థాయికి వచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నట్లయితే బాగుండేది. పూర్తిగా పక్కన పెట్టకుండా. ఇట్ సిన్సియర్ సజెషన్, సీరియస్లీ అనమాట, సిన్సియర్ సజెషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే నాయకులు అంటే ఆల్రెడీ రూటెడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, పాతుకుపోయి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్డ్ నాయకులు, నో డౌట్ అట్ ఆల్, ఎకనామికల్గా అయినా లేకపోతే సామాజికంగానైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక వర్గం అయిపోయారు, ఒక సపరేట్ అయిపోయారు. ఏదో పైకి చిరునవ్వు మొహాన చూపిస్తున్నారు కానీ ఆ నవ్వు లోపల లేదు. వాళ్ళతో కూడా ఎమ్మెల్యే గారు సభల మీద, వేదికల మీద హాయ్ బాయ్ అని అంటున్నారు కానీ అంతా ఇది ఆయన మనసులోనూ లేదు. ఎక్కడో తేడా వచ్చింది, ఆ తేడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 2 వర్గాలుగా అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, రేపు పంచాయతీ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఓటమి సౌచూసిద్ది తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయిలో ఇది తిరువూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారా? సమన్వయం చేయడానికి ప్రయత్నం చెయ్యలేదా ఎమ్మెల్యే గారు? అది ఆయన గారికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రయత్నం చేశారా చేయలేదన్నది
మాలాంటి వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడున్న పరిస్థితి ఇట్లా ఉంది. ఇక మండల నాయకులు ఎవరెవరి వాళ్ళ 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 ఆరోపణలు, నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను, లేకపోతే ఈయన వాళ్ళ దగ్గర ఇంత తీసుకున్నాడు. ఇది చాలా ఇవి ఎట్లా ఉందంటే ఇంత తీసుకున్నాడు అంత తీసుకున్నాడు అనే ముచ్చట్లు. ఏ ఎమ్మెల్యే, ఏ రాజకీయ నాయకుడు ఎవరి దగ్గర కమిషన్ తీసుకోకుండా రాజకీయాలు చేశారో వీళ్ళందరూ చెప్పాలి. ఇదే తిరువురు నియోజకవర్గంలో గతంలో చేసిన ఎమ్మెల్యేలు, లేకపోతే పక్కన చుట్టూ ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నియోజకవర్గం అయినా సరే, ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కూడా పైసలు తీసుకోకుండా పని కాంట్రాక్టర్కి ఇచ్చిన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ చూపించాలి. చాలామంది అంటే టాయిలెట్స్, బాత్రూమ్స్, ఇవి మరుగుదొడ్డులు కట్టకుండానే బిల్లులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కంటే తక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు అసలు నీతి ఎక్కడ? రాజకీయంలో నీతి అంటే మైసూర్ బజ్జీలో మైసూర్ అన్నట్ల, నేతి బీరకాయలో నెయ్యి అన్నట్లు ఉంటుంది. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే అవినీతి గురించి అసలు మాట్లాడద్దు, అవినీతి గురించి మాట్లాడద్దు. అసలు మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు మీ రాజకీయ నాయకులకి. ఇక్కడ మాట్లాడాల్సింది సమన్వయ లోపం ఒకటి. ఇంకొకటి, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే నేను చెయ్యగలను, పరిపాలన నేను నడపగలను అన్నప్పుడు ఎందుకు ఆయనకు వదిలేయడం లేదు? వదిలేయండి. మీరు డబ్బులు పెట్టారు అని మీరు ఎలక్షన్లో డబ్బులు పెట్టారా? రైట్, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. కొన్ని వర్క్స్ తీసుకోవడము, లేకపోతే ఇట్లా ఉంది నా పరిస్థితి అని ఖచ్చితంగా వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ ఇస్తారు. ఆ వర్క్స్లో ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది ఎమ్మెల్యేకి, లోకల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. అది నేను బహిర్గతం చేయాల్సిన పని ఏం లేదు, అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ సీక్రెట్. అట్లా సెట్ చేసుకోండి మీ ఏదైతే పెట్టారో. పార్టీ ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే, అట్లానే పార్టీ ఇంపార్టెంట్ అని ఎమ్మెల్యే గారు కూడా అనిపిస్తే, ఎవడో మూడో వాడు వచ్చి మీ మధ్య రాజీ చేయడం ఎందుకు? నియోజకవర్గంలో ఉన్న మండల నాయకులను పిలిపించుకోండి, మాట్లాడండి, మీరే సయోధ్య చేయండి. రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలామంది సామాన్య కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. సో పరిపాలన విషయంలో మాత్రం వేరే వాళ్ళు వీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా ఇక్కడ ఏమి తెలివి తక్కువగా ఎవరు ఏమి లేరు, పరిపాలించగలరు. అది శ్రీనివాస్ గారు బద్దలు కొట్టి చూపిస్తున్నాడు. నేను చేయగలను, ఎందుకంటే చదువుకున్నవాడు, ఉన్నత విద్యావంతుడు, ఎవరెవరో మాటలు వినాల్సిన పని లేదు. అఫ్కోర్స్ కొన్ని నిర్ణయాలు చాలా త్వరగా లేకపోతే ఫాస్ట్గా తీసుకుంటున్నారు, వాటి రిజల్ట్ కొంచెం బెడిసి కొడుతుంది కావచ్చు. ఆయన ఇప్పుడు వనమాలలో ఉన్నాడు, రాజకీయాలలో నేర్చుకుంటాడు. ఎదురు దెబ్బ తగిలితేనే కదా ఈసారి చూసి నడవాలనుకునేది, కళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకొని నడవాలనుకునేది. ఎదురు దెబ్బలు తగలకుండానే ఒకేసారి మంచి అంటే ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయలేరు కదా. ఒక్కొక్కటి చాలా పాఠాలు నేర్పుతుంది. కాబట్టి నియోజకవర్గంలో రిజర్వ్డ్ నియోజకవర్గం దయచేసి నాయకులను కోరుకునేది ఏంటి అంటే ఆయన అభివృద్ధిలో కానీ పరిపాలనలో కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ మీ పర్సనల్గా ఉన్న విషయాలు ఏమైనా ఉంటే మంచిగా మాట్లాడుకోండి, అందరూ సమన్వయం చేసుకోండి, ప్రశాంతంగా లోకల్ ఎలక్షన్ ఫేస్ చేయండి. సో నేను చెప్పాలనుకున్నది చెప్పాను.
అర్థమవుతుందని అనుకుంటున్నాను. నమస్కారం. ఇట్లో మీ బాబురావు.